హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట్లాడుకుందాం రా. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి జాబిలమ్మ నీకు అంత కోపమా. ఇప్పుడే జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా చూసి వచ్చేసాం. మూవీ విషయానికి వస్తే బాగుంది. ఇప్పుడు కథలోకి వెళ్తే చాలా సింపుల్ స్టోరీ. ఇద్దరు లవ్ చేసుకుంటారు, వాళ్ళు అనేక కారణాల వల్ల విడిపోతారు. తర్వాత ఆ అబ్బాయి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తే తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది అక్కడ ఏం జరుగుతుంది. మూవీ ఇప్పుడు యూత్ కనెక్ట్ అయ్యేలాగా ఇప్పుడు ఏం జరుగుతుంది యూత్లో అని కనెక్ట్ అయ్యేలాగా బాగా వివరించి బాగా రాసేయడం నాకు అనుకున్నాను. నీకు బాగా కరెక్ట్ అయినట్టుంది. అవన్నీ వేరే రైటర్ కమ్ డైరెక్టర్ ధనుష్ అనగానే ఖచ్చితంగా చూడాలి మూవీ అనుకుని అన్న డైరెక్టర్ కూడా సెటిల్ అయిపోవచ్చు. మూవీ అయితే బాగుంది, యూత్ఫుల్ ఎంటర్టైనర్, ఖచ్చితంగా చూసేయచ్చు. అసలు వాడు ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈగో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, నేను ఈగో అని కాదు కానీ అది లైక్ ఎలా అంటే అది ఈగో అనకూడదు. అది ఆల్రెడీ తెలుసు, మనకు కూడా తెలుసు ప్రేమ ఉంది కాబట్టి వెళ్ళాడు. అంటే వాడు పైకి ఏం తెలియనట్టు ఓకే ఓకే అన్నట్టు యాక్ట్ చేసి హీరోయిన్ అలా కనిపించేద్దాం అనుకున్నారు. లేదు, సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. మెయిన్లీ వచ్చేసి యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో మంచి ట్రాజెడిక్ లవ్ స్టోరీలు చాలా జరుగుతున్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ట్రయాంగిల్ గిరియాంగిల్ ఇలాంటి సిచ్యువేషన్స్ తగ్గట్టు అలా తిరుగుతూనే ఉంటుంది స్టోరీ మొత్తం. వీడికి తెలియకుండా ఈయన లవ్ చేయడం, ఈయనకి తెలియకుండా ఈయన లవ్ చేయడం, అదొక మంచి కామెడీ క్రియేట్ చేసి మంచిగా చూపించారు. చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ మన ధనుష్ డైరెక్షన్ అంటే తెలిసిందే కాబట్టి ఎలా ఉంటుందో ఆల్రెడీ ట్రైలర్లో కూడా మనకి చెప్పాడు. దిస్ ఈజ్ అన్ యాజ్ యూజువల్ లవ్ స్టోరీ, రండి ఎంజాయ్ చేయండి, మనసారా ఆనందించి వెళ్ళండి అని చెప్పి ఆల్రెడీ ట్రైలర్లో చెప్పాడు. సేమ్ ఆయన చెప్పినట్టే సినిమా కూడా అలాగే ఉంది. ప్రాజెక్ట్స్ గట్టా వెతకండి, జస్ట్ ఫన్ కోసం అలా చూసి వెళ్ళిపోండి. అండ్ ఆఫ్టర్ ప్రేమలు అంత డబ్బింగ్ మూవీ నాకు బాగా నచ్చిందంటే ఈ సినిమా నాకు. అండ్ డబ్బింగ్ కూడా సిమిలర్గా కొంచెం ప్రేమలో టైపే ఉంది. అండ్ ఆ కామెడీ అలా జనరేట్ చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ సాంగ్స్ విషయంలో వస్తే ఆ డబ్బింగ్ అయితే కొంచెం బాగాలేదు. అది ఆబ్వియస్లీ సాంగ్స్ అయితే మూవీలో, బట్ నన్ను అడిగితే అదే సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ అది డబ్బింగ్ కాబట్టి మేబీ మనకు నచ్చకపోయి ఉండొచ్చు అంతే. అలా అంటే గోల్డెన్ స్పారో మరి తమిళ్లో మంచి హిట్, ఇక్కడ తమిళ సాంగ్ హిట్, తెలుగులో కాదు. అదే చెప్తున్నాను, జస్ట్ లిరిక్స్ డిఫరెంట్ ఉంటుంది. మేబీ ఆ పాట మనం ఫస్ట్ తమిళ్లో వినేసాం కాబట్టి తెలుగులో అంత ఎక్కువ పోయి ఉండొచ్చు. స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ సంథింగ్ ఏదో స్టడీస్ గురించి అలా చూపిస్తారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ అలా స్లోగా వెళ్తుంది. కానీ సినిమా అయితే కొంచెం స్లోగానే వెళ్తుంది. ఇఫ్ యూ వాచ్ స్లో మూవీ లవర్స్ విత్ కామెడీ రాంకో మూవీస్ చూస్తారంటే ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది. కొంచెం స్లోగానే ఉంది మూవీ, అదొకటే మైనస్ మూవీలో వచ్చి. అండ్ బీజిఎం వైజ్ కూడా అంతా జీవి ప్రకాష్ బీజిఎం కొంచెం బాగానే ఉంటుంది. మెయిన్గా పిక్చర్ క్వాలిటీ అసలు ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది అంటే ఫిలిం చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మూవీ అయితే. ఆ జోనర్కి ఆ విజువలైజేషన్ చాలా బాగుంది. ఓవరాల్గా అయితే ఈ మూవీ చూసేయచ్చు, ఖచ్చితంగా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది అని మేము అనుకుంటున్నాం. మీరు కూడా చూసేయండి. మెయిన్గా ఫ్రెండ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. థామస్ చాలా బాగా చేశాడు యాక్టింగ్ అయితే. మెయిన్ కామెడీ పండడానికి కారణం అయితే ఫ్రెండ్ క్యారెక్టర్ అండి సినిమాలో, మూవీ మొత్తానికి. మీకు ఆబ్వియస్లీ డబ్బింగ్ ఎలా ఉంటుందో తెలుసు, దానికి తగ్గట్టు డైలాగ్స్ కూడా చాలా నీట్గా కనిపించినాయి. ఫన్ మాత్రం ఫుల్ జనరేట్ అయింది. అంటే మూవీ పార్ట్ 2 కూడా ఉంది. 2 పార్ట్స్ అనవసరమేమో అనిపిస్తుంది. మేబీ పార్ట్లోనే ఒకటేచ్చు, మేబీ ఏమనుకుంటున్నారో చూద్దాం. మేబీ ధనుష్ సినిమా అయితే ఓవరాల్గా బాగున్నాయి, మీరు చూసేయండి. అండ్ మూవీస్లో కొన్ని మైనసెస్ వచ్చేసి మూవీ కొంచెం లాగ్ అయింది, కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఆ ఫన్ జనరేట్ చేయడం వల్ల అంత అనిపించదు. లైక్ మూవీ బఫ్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది, ఆ ల్యాగ్ మాత్రం కనిపిస్తుంది, క్లియర్గా కనబడుతుంది. మిగిలిన వాళ్ళకైతే యాజ్ యూజువల్ ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే దే విల్ షోర్లీ ఎంటర్టైన్. నిన్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మీరు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాం, దాన్ని కూడా చూసేయండి. అండ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అండ్ జాబిలమ్మ నీకు అంత కోపమా ఈ రెండాటిలో కంపేర్ చేస్తే కొంచెం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ బాగుందని చెప్తాను. వీకెండ్లో ఈ 2 సినిమాలు మంచిగానే ఉన్నాయి. సో ఈ వీకెండ్కి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ 2 మూవీస్కి వెళ్ళండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ మాట్లాడదాం. సైనింగ్ ఆఫ్, బాయ్.